నమస్కారం. ధనం, సంపద లేదా ఆస్తి ఒకరొకరికి ఒక్కొక్క రకంగా వస్తుంటుంది. ఏ ఆస్తి విలువ ఎంత అనేది మన పెద్దలు చెప్పారు. ఉత్తమం స్వార్జితం విత్తం మధ్యమం పితురార్జితం అధమం భ్రాతృవిత్తం చ అధమం భ్రాతృవిత్తం చ స్త్రీవిత్తం అధమాధమం. ఆర్దాని సంపాదన మీద బతకడానికి నీకు సిగ్గులేదారా అని అంటుంటారు. ఎందుకన్నారు ఆ మాట అంటే, ఎవడైతే కష్టించి సంపాదించి తన ధనాన్ని తాను, తన ఆస్తిని తాను పోగు చేసుకుంటాడో అది ఉత్తమమైన శ్రేష్టమైనటువంటి ధనం. వంశపారంపర్యంగా వచ్చింది, తల్లిదండ్రుల నుంచి తాత ముత్తాతల నుంచి వచ్చింది, అది మధ్యమం. పాలివాళ్ల నుంచి వచ్చింది, అన్నదమ్ముల నుంచి వచ్చింది, ఇది అధమం. స్త్రీల ద్వారా ప్రాప్తించినటువంటి ధనం అధమాల్లోకెల్లా అధం, నీచాతి నీచమైంది అని చెప్పారు. మన ధనం ఏదో మనం నిర్ణయించుకోవాలి.